ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెలవాన కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన వీణలై క్షణాలిలా స్వరాలు పూసేనా ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, మీకైతే సహజం తీయని బరువై సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మనాళ్ళమైనా గించేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా, కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సిరిమల్లె వాన పడుతోంది లోన, కనిపించదే కంటికి, వడగళ్ళ వాన ఉరిమింది అయినా వినిపించదే జంటకి, తడిసి తరుణాన తొడుగై నీలేనా సిరిమల్లె.
తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాడు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత దృష్టం ఆశీర్వదించి ప్రయోజనాలు కలిగించి నవ్యశ్రీని కూడా సిద్ధపరచండి. ఈ వివాహంలో మీకు మహిమ తెచ్చుకోండి. మీకే ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లించుతున్నాం. ఈ ఇంటిని బట్టి, తల్లిగారిని బట్టి, సంబంధాలను బట్టి దీవించు దీవించు దీవించు. యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అమ్మలలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మీనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే కారము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమ తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పులే సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము ఆదరించినవు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు విడువని దేవుడవు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు విడువని దేవుడవు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు సన్ను
వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీలలో మీ అందరికీ దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును నా దేవుని కృప వలన సమస్తము కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరచును ఆయనే నన్ను బలపరచును ఆయనే నన్ను ఘనపరచును ఆయనే నన్ను బలపరచును ఆయనే నన్ను ఘనపరచును అతిశయము నా దేవుని కృప వలన సమస్తము సమకూడి తెలిసిన వారు కలిసి పాడుకున్నాం. నా బలము నీవేనయా నా ఆశ్రయము నీవేనయా నా బలము నీవేనయా నా ఆశ్రయము నీవేనయా నా దాగు చోటు నీవేనయా నా దాగు చోటు నీవేనయా నిన్నే 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 చేరానయ్యా నిన్నే 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 చేరానయ్యా నా బలము నీవేనయా నా ఆశ్రయము నీవేనయా నా బలము నీవేనయా నా ఆశ్రయము నీవేనయా పరమబడు వేళ నా దాగు చోటు నీవే తరమబడు వేళ నా దాగు చోటు నీవే రెక్కల నీడల నన్ను కప్పుకున్న దైవమా తరమబడు వేళ నా దాగు చోటు నీవే నీ రెక్కల నీడల నన్ను కప్పుకున్న దైవమా నీ రెక్కల నీడల నన్ను కప్పుకున్న దైవమా నా ధైర్యం నా బలము నా ధైర్యము నా బలము నా ధైర్యం నా బలము నీవే యేసయ్యా నా ధైర్యం నా బలము నీవే యేసయ్యా నా బలము నా బలము నా బలము నీవేనయా నా ఆశ్రయము నీవేనయా నా బలము నీవేనయా నా ఆశ్రయము నీవేనయా కృంగిపోయిన వేళ నన్ను లేవనెత్తువాడా కృంగిపోయిన వేళ నన్ను లేవనెత్తువాడా ఎత్తైన స్థలముల నన్ను నిలువబెట్టువాడా ఎత్తైన స్థలముల నన్ను నిలువబెట్టువాడా కృంగిపోయిన వేళ నా బలము నీవేనయా నా ఆశ్రయము నీవే. పెళ్లి కుమారుడు నరసింహస్వామి, పెళ్లి కుమార్తె నవ్యశ్రీ పరిశుద్ధ వివాహములో జతపరచుడుగాను వేదికను అలంకరించున్నారు. వారిని ఉద్దేశించి విజయవాడ నుండి థామస్ గారు ప్రత్యేకంగా ఈ పాటలు పాడడానికి మన మధ్యకు ఆహ్వానింపబడ్డారు కనుక చక్కని పాటలు పాడినటువంటి ఆ సోదరుడు థామస్ గారికి మనందరం కలిసి చెప్పడంతో దేవుని భయపడతాం. అలాగే సంఘస్థులు
అభిమానులు కూడా ఇప్పటి వరకు చక్కని గమనీయమైన ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని మాటలు ఎత్తి వాళ్ళు చూపించడానికి గరుడను పాస్టర్ శాలేం రాజు గారు వాక్యం సిద్ధపడి మన మధ్యకి వచ్చిన్నారు. వారిని ప్రేమతో వేదికకు ఆహ్వానిస్తున్నాము. చక్కని వాక్యం ఆర్పించి దేవుని మహిమపరచవాలిగా ఆహ్వానిస్తూ చెప్పండి గురుతాం సార్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మనం స్వామి అలాగే నవ్యశ్రీ యొక్క వివాహాలకు మనం వచ్చాము. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మరి మనందరం కూడా వివాహానికి వచ్చాము. వివాహం అంటేనే ఆనందం, సంతోషం. ఏం అర్థం కాదు ఇప్పుడు ఈ టైంలో ఏం చెప్పినా కూడా అర్థం కాదు. అయినా కూడా మరి కొన్ని మాటలు ఈ విషయం ఈ దేవుని వాక్యంలో నుంచి మీరు కూడా వినాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మనందరం కూడా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాము పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మరి ఈ వాక్యాన్ని నేను చెప్పాలి అని చెప్పి నాకు తెలియజేసినప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ఏ వాక్యాన్ని అందించాలి, ఏ వాక్యం ఎత్తి మాట్లాడాలి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే సామెతల గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సహజంగా మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో మరి సంసారాన్ని నడిపించుకోవాలంటే, కుటుంబాన్ని నడిపించుకోవాలంటే మరి దేవుని యొక్క జ్ఞానం ఉంటేనే ఆ కుటుంబం ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. మరి అలాంటి జ్ఞానము దైవిక జ్ఞానము, లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు, కానీ మరి ఈ లోకంలో దొరికేటువంటి జ్ఞానం గురించి కాదు, కానీ సొలొమోను భక్తుడు రాస్తున్నది దేవుని యొక్క జ్ఞానం గురించి ఇక్కడ సొలొమోను భక్తుడు రాస్తా ఉన్నాడు అన్నమాట. అలాగే ఇక్కడ మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి స్వామి కావచ్చు, లేకపోతే నవ్యశ్రీ కావచ్చు, వారి జీవితాన్ని మరి సజావుగా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే వారి చదువు ప్రాముఖ్యం కాదు, కానీ వారికి ఉన్నటువంటి డబ్బు ప్రాముఖ్యం కాదు, కానీ వారికి ఉన్నటువంటి ధనఘనతలు ప్రాముఖ్యం కాదు, కానీ దైవిక జ్ఞానం మాత్రమే వారిని ముందుకి తీసుకొని వెళ్తుంది. అలాగే మనం సామెతల గ్రంథంలో చూసుకున్నట్లయితే జ్ఞానము గల స్త్రీ తన యొక్క గృహాన్ని కట్టుకుంటుందంట, తన ఇంటిని కట్టుకుంటుందంట. అదే జ్ఞానము దైవిక జ్ఞానం అన్నమాట. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ సమయాన్ని నేను వెచ్చించకుండా, మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా త్వరగా వాక్యాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే చాలా మంది 12 కూడా కాలేదు, ఇంకా 12 దాటింది. కొంతమంది ఆకలితో ఉంటారు, కొంతమంది బిసుకుతూ ఉంటారు, కొంతమంది ఏమో పాటలు పాడుతూ ఉంటారు. ఏమనంటే కుండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలేదనా, ఆకలితో ఉంటారు అన్నమాట. కాబట్టి ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను. మరి చాలా మంది బైక్ పడుతూ ఉంటారు. ఏమనంటే కుర్రోళ్ళకి బైక్లు ఇస్తే ఆగరు, పాస్టర్లకి మైక్లు ఇస్తే ఆగరు. అట్లా ఏం భయపడదు మీరు. నేను త్వరగా వాక్యాన్ని ముగించేస్తాను. కేవలం 3 పాయింట్లు మాత్రమే చెప్తాను నేను, కేవలం 3 పాయింట్లు మాత్రమే. అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి? చాలామంది చెప్పే కారణాలు ఏంటో తెలుసా? నాకు వయసు అయిపోతుంది అని కొందరు మరి అమ్మాయిని చేసుకుంటే ఒక మంచి కట్నం వస్తుందని చెప్పి కొందరు, లేకపోతే ఒక మంచి కుటుంబాన్ని నేను సంపాదించుకుంటాను అని కొందరు, లేకపోతే ఆ వరుడు కానీ లేకపోతే ఆ వధువు కానీ బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అని కొందరు, మరి కొందరైతే ఇంట్లో తొందర పెడుతున్నారని కొందరు, లేకపోతే మరి ఏదన్నా మరి ఆ వివాహం చేసుకున్న తర్వాత నేను ఏదన్నా లాభాన్ని పొందుకుంటానని కొందరు, లేకపోతే
నా తల్లి మరణానికి సమీపంగా ఉంది, లేకపోతే నా తండ్రి మరణానికి సమీపంగా ఉన్నాడు కాబట్టి త్వరగా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి తొందర చేస్తున్నారు కాబట్టి ఈ వివాహాన్ని నేను చేసుకున్నానని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. అయితే మన క్రైస్తవులమైనటువంటి మనము పరిశుద్ధ వివాహం చేసుకునే ముందు మనకి జ్ఞానం అవసరం. మనం ఎందుకు వివాహం చేసుకుంటున్నాము, దేని కొరకు చేసుకుంటున్నాము? సమయం అయిపోతుందనా, వయసు అయిపోతుందనా, డబ్బు సంపాదించాలనా, జ్ఞానం సంపాదించాలనా అని కాదు, కానీ అది దేవుని యొక్క ఉద్దేశమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశము. చూద్దాము మనము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము చదవండి. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదుననుకొనెను. హల్లెలూయా. చూడండి, నరుడంట ఒంటరిగా ఉండటం దేవుని యొక్క ఉద్దేశం కాదంట. నరుడు ఒంటరిగా ఉండటము దేవుని యొక్క ప్రణాళిక కాదంట. శిశువులు మరి వారి లైఫ్ పార్ట్నర్స్ లేకుండా ఒంటరిగా ఉండొచ్చు. మరి బాలురు మరి లైఫ్ పార్ట్నర్ లేకుండా ఒంటరిగా ఉండొచ్చు. అలాగే టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి జీవిత భాగస్వామి లేకుండా ఒంటరిగా ఉండొచ్చు. కానీ ఎవరైతే ఎదిగిన మనుష్యుడు ఉంటాడో ఆ మనుష్యుడు ఒంటరిగా ఉండటము దేవుని యొక్క ఉద్దేశం కాదని చెప్పి పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందరికీ వివాహం అంటే ఒక వేడుకగా ఉంటుంది, ఏదో ఒక ఆటగా ఉంటుంది కొంతమందికి. అన్నిట్లో చూడాలంటే వైవాహిక జీవితంలో చాలా సులువైన కార్యం ఏంటో తెలుసా? వైవాహిక జీవితంలో చాలా సులువైనది కుటుంబాన్ని నడిపించడం కాదు, సమస్యలను ఎదుర్కోవటం కాదు. చాలా సులువైనది పెళ్లి చేసుకోవటం మాత్రమే. చాలా సులువైనది పెళ్లి చేసుకోవటం మాత్రమే. తాళి కడితే పెళ్ళి అయిపోతుంది. కాకపోతే ఆ తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి, ఆ తర్వాత చాలా సమస్యలు ఉంటాయి, చాలా సర్దుబాటులు ఉంటాయి. అందుకే అంటారు సంసారం ఒక సాగరం అంట. అంటే ఈడే కొందికి వస్తూనే ఉంటుంది, ఈడే కొందికి వస్తూనే ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా కూడా వస్తానే ఉంటుంది. ఈడేటువంటి బలము దేవుడు వీరిద్దరికి ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అంటారు సంసారం ఒక చదరము. చదరము ఆలోచించి అడుగు వేయాలి. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టే ముందు ఆలోచించి అడుగు వేయాలి. చెస్ ఆడేవాళ్ళు అటు ఒకరు ఇటు ఒకరు ఉంటారు. ఆ ప్రత్యర్థి ఏదైతే మరి ఆ కాయిన్ జరుపుతారో దానికంటే ముందుగా మనం ఆలోచించుకొని ఉండాలి. ఎలాంటి అడుగు వేయాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి ప్రవర్తనతో మనం ఉండాలని చెప్పి చాలా జ్ఞానము కలిగి ఆచితూచి మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. చదరంగం ఎలా ఉంటుందో అలాగే మరి వైవాహిక జీవితం కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి చాలా జ్ఞానం కలిగి దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మొదటిగా ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు. వివాహం చేసుకున్నప్పుడు నేను దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాను, నేను ఒంటరిగా ఉండటం దేవుని యొక్క ఉద్దేశము కాదు, కాబట్టి నేను వివాహం చేసుకుంటున్నానని చెప్పి మొదటిగా గ్రహించాలి. అలాగే రెండోది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. రెండోది ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవటం అనేది అందరి జీవితంలో జరిగేదే. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకుంటారు. అయితే వివాహం చేసుకోవటం మాత్రమే కాదు, కానీ ఇది దేవుని యొక్క చిత్తమా కాదా, ఇది దేవుని యొక్క ప్రణాళిక కాదా అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాల్సిన వారుగా మనందరం కూడా ఉన్నాము. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 10 నుంచి 14 వరకు. ఆదికాండము 24వ అధ్యాయము 10 నుంచి 14 వరకు. దగ్గరగా అతడు తన యజమానుని వంటలలో 10 వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాడు. అతడు లేచి
అరణ్యహారాయములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం మందు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయట నున్న నీలి బావి యొక్క తన వంటలను మోకరింపజేసి ఇట్లనేను. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, ఉత్తరించుము. నేను ఈ నీళ్ళ ఊట యొక్క నిలుచుకున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేరుకుంటూ వచ్చుతున్నారు. కాబట్టి నేను తాకినట్టు నీవు దయచేసి నీ కడవను పంచుమని నేను చెప్పగా, నీవు త్రాగు, నీ వంటలకు నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పును ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఎన్నును కాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపించమని తెలుసుకుంటున్నా నేను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము అబ్రహాము తన సేవకుడైనటువంటి ఎలియాజర్ను పంపిస్తున్నాడు. అయ్యా, ఈ దేశంలో మరి స్త్రీని ఇచ్చి నా కొడుకుకి వివాహం చేయడం నాకు ఇష్టం లేదు, నా కుమారుడికి ఇచ్చి చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఫలానా పట్టణం వెళ్ళు, ఫలానా దేశం వెళ్ళు, అక్కడి నుంచి నా బంధువుల్లో నుంచి ఒకరిని నా కుమారునికి భారీగా తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆ ఎలియాజరు మరి అతని యొక్క యజమాని యొక్క మాటను అంగీకరించి మరి విధేయత చూపించి అతను చెప్పినట్లుగా తను చెప్పిన దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఎలియాజరు ఆ పట్టణంకి వెళ్ళిన తర్వాత అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. అయ్యా, నీ చిత్తమేంటో నాకు తెలీదు, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు, ఎవరిని తీసుకొని నా యజమాని యొక్క కుమారునికి ఇవ్వాలో నాకు తెలీదు, నాకు జ్ఞానం లేదు. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నీ చిత్తమేంటో నాకు తెలియచేయి. ఎవరైతే నా దగ్గరికి వచ్చి దాహానికి నీళ్ళు ఇస్తారో వారే ఇస్సాకు మరి అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకుకి భార్య అవుతుంది. నీ చిత్తాన్ని నాకు తెలియచే అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన ప్రార్థన చేసిన ప్రార్థనకు ఫలితంగా దేవుడు ఎవరైతే ఇస్సాకుకి ఇవ్వాలని చెప్పి ఉద్దేశించాడో దేవుని యొక్క ప్రణాళికలో మరి ఇస్సాకు భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యని, ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే మొదటిగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఉద్దేశం తెలుసుకోవాలి. అని దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం మనం వివాహం చేసుకుంటున్నాము అని తెలుసుకోవాలి. అలాగే దేవుని చిత్త ప్రకారం చేసుకోవడానికి అది నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2-3 సంవత్సరాలు కావచ్చు, కానీ దేవుని చిత్త ప్రకారమే నా వివాహం జరగాలనేటువంటి ఆలోచన కలిగి వివాహం చేసుకోవాలి. చూడండి, కొందరు పని చేసేసుకుంటూ ఉంటారు, కొందరు అందాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు పడేటువంటి తిప్పలు అంతా ఇంత కాదు. అది ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు పడేటువంటి తిప్పలు అంతా ఇంత కాదు. కొంతమంది లోకస్తుల మాటలు విని వివాహాల్లోకి ఇచ్చేస్తూ ఉంటారు, వివాహాలు చేసేసుకుంటూ ఉంటారు. ఏం చెప్తారు తెలుసా? కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదయ్యా, చేసేయండి, పెళ్లి చేసేయండి. వాళ్ళు బాగా నాలే పడతారు, ఆ పెళ్లి చేసేయండి, వాడికి బాధ్యత తెలిసి వచ్చింది, ఆ పెళ్లి చేసేయండి, వాళ్ళే ఒకటైపోతారు అని చెప్పి తొందర పెట్టేసి మనుషుల్ని హడావిడి చేసేసి పెళ్లి చేసేస్తూ ఉంటారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళు పడేటువంటి పాటలు అంతా ఇంత కాదు. ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి దూషించే వారిగా ఉంటారు. మొదటిగా ఏ ఉద్దేశంతో వివాహం చేసుకున్నారో వారికి తెలీదు, అసలు దేవుని చిత్తమా కాదా అని చెప్పి కనిపెట్టేటువంటి ఆలోచన వీళ్ళకి కలిగి ఉండదు. ఆ పైపెచ్చి ఏం చేస్తారంటే దేవుణ్ణి దూషించేవారిగా ఉంటారు. ఇలాంటి భార్యనిచ్చారేంటయ్యా నాకు దేవుడా, ఇలాంటి భర్తనిచ్చారేంటి అంటే పైనుంచి దేవుడు అంటాడు, ఇది నీ ఉద్దేశమా నా ఉద్దేశమా? నీ చిత్త ప్రకారం చేసుకున్నావా, నా చిత్త ప్రకారం చేసుకున్నావా? అనుభవించుకున్నాను, తెలిసి వచ్చిందిలే నీకు కూడా. సంసారం అంటే సాగరం, అది సంసారం అంటే చదరంగం, అది ఈదు ఈదు ఈదు. ఏదో ఒక రోజు నీకు బుద్ధి వచ్చింది, నా వైపు తిరుగుతావు, నా చిత్తం లేకుండా నువ్వు ఏ పని కూడా చేయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యారు. తనకున్నటువంటి మరి కుమార్తెలందరికీ వివాహం చేశాడు, కుమారుడికి వివాహం చేశారు. ఇంకా రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద అమౌంట్ చేతిలోకి వచ్చిన తర్వాత వివాహం చేయాలి. ఇప్పుడు వివాహం చేయాలంటే ఒక క్రైస్తవుడు ఎలా చేయాలి, ఎలా ఒక వధువుని కానీ ఒక వరుని కానీ ఎలా నిర్ణయించాలి? దేవుని ఉద్దేశంలో ఉందా, ఇది దేవుని ప్రణాళిక ఉందా, దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేస్తున్నామా అనే ఆలోచన లేకుండా
క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే తన సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి చాలా ఆస్తిపరుడు, మంచి అంతస్తు ఉంది, ఆ యొక్క పట్టణంలో ఆ యొక్క గ్రామంలో మంచి పలుకుబడి ఉంది. ఆహా, ఈ వ్యక్తితో అయితే నా కూతురు సుఖపడుతుంది, ఈ వ్యక్తితో అయితే నా కూతురు సంతోషిస్తుంది అని చెప్పి ఆలోచించుకొని మరి ఆ ధనవంతుని యొక్క కుమారుడికి ఏ పని లేకపోయినా, ఏ ఉద్యోగం లేకపోయినా, ఏ పని చేయడానికి ఇష్టం లేనివాడు అయినప్పటికీ కూడా అతని కుమార్తెనిచ్చి వివాహం చేసేసాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నా, అంతా ఈయన ఉద్దేశాలే, ఈయన ప్రణాళికలే, ఈయన కథే అంతా కూడా చేసేసిన తర్వాత ఆ తర్వాత నుంచి వారి కుటుంబంలో కలతలు ప్రారంభమైనవి, వారి కుటుంబంలో గొడవలు ప్రారంభమైనవి. శాంతి లేదు, సమాధానం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు తన తండ్రిని అడిగే విషయం ఏంటి తెలుసా? తన కుమార్తె, ఇలాంటి వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసేసినారా? నువ్వు ఆలోచించలేదా? నా జీవితం గురించి నువ్వు ఆలోచించలేదా? నా జీవితం నలిగిపోయింది. నా వివాహం అయ్యి నిండా 3 సంవత్సరాలు కూడా కాలేదు, 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఇలాంటి వాడికి చేసేసేవేంటి? ఇలాంటి కుటుంబంలో నాకు పెళ్లి చేసేవేంటి అని చెప్పి ఇప్పుడు బాధపడుతుంది. ఆ ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగం చేయడానికి ఇష్టపడ్డు, వ్యాపారం చేయడానికి ఇష్టపడ్డు, ఏ పని చేయడానికి ఇష్టపడ్డు, కానీ ఖాళీగా కూర్చొని తినడానికి మాత్రం ఇష్టపడ్డాడు. ఎటు కదిలే వ్యక్తి కాదు. ఎంత ప్రోత్సహించు, ఎంత గింజు, ఎంత లాగు, ఎలా చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి కదిలేటువంటి వ్యక్తి కాదు. అలాగే మరి కొందరైతే తల్లిదండ్రులే వారి యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని నాశనం చేసేసేవారుగా ఉన్నారు. అందుకే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వివాహం చేసుకునేవారు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా దేవుని చిత్త ప్రకారం ఇది జరుగుతుందా లేదా, దేవుని చిత్త ప్రకారం ఈ వివాహం జరుగుతుందా లేదా అని చెప్పి 1కి 4 సార్లు ఆలోచించి దేవుని సన్నిధిలో ఎలియాజరు ఏ విధంగా ప్రార్థించి కనిపెట్టి ఆ వివాహాన్ని జరిపించాడో, తల్లిదండ్రులైన వారు కావచ్చు, వివాహం చేసుకునేటువంటి వధువు కావచ్చు, వరుడు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టాలి. తెల్లగా ఉంటే చేసేస్తారు అబ్బాయికి, అమ్మాయికి, ఆస్తి ఉంటే చేసేస్తారు, అందం ఉంటే చేసేస్తారు, చదువు ఉంటే చేసేస్తారు, కానీ దేవుని చిత్తం ఉందా లేదా అని ఎంత మాత్రం కూడా గమనించారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం ఆ వివాహం జరగలేదో వారి జీవితాల్లో కష్టాలు ప్రారంభమవుతాయి. మొదటిగా ఏం తెలుసుకున్నాం? అదేముందండి, అందరూ చూస్తున్నారు, బెంచెస్ అన్ని ఇటేసారు భోజనానికి. కొద్ది నిమిషాల్లో మనం అక్కడికి వెళ్ళిపోతాం. మొదటిగా ఏముండాలి? దేవుని యొక్క ఉద్దేశం ఉండాలి. రెండోది, దేవుని యొక్క చిత్తము వివాహంలో ఉండాలి. మూడోది, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది, అంటే మొదటి 2 ప్రాముఖ్యమైనవి కాదని కాదు నా ఉద్దేశం, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అదేంటో తెలుసా? అది లేకపోతే వివాహం జరగదు, అది లేకపోతే పెళ్ళి ఆగిపోద్ది. ఏంటది? ఎవరైనా చెప్తారా? కొందరు తాళిబొట్టు, ఇంకా కొందరు చెప్తారు ముహూర్తం. అన్నీ ఉన్నాయా? ముహూర్తం లేదు. ఈ టైంలో పెళ్ళి ఎలా చేస్తారు? అన్నీ ఉన్నాయి. తాళిబొట్టు ఎక్కడ? తాళిబొట్టు ఎక్కడ? దండలు ఎక్కడ అని చెప్పి హైరాణ పడిపోతా ఉంటారు. కానీ క్రైస్తవ వివాహంలో అది కాదు ప్రాముఖ్యం. క్రైస్తవ వివాహంలో తాళిబొట్టు కాదు ప్రాముఖ్యం. క్రైస్తవ వివాహంలో ముహూర్తం కాదు ప్రాముఖ్యం. క్రైస్తవ వివాహంలో దండలు కాదు ప్రాముఖ్యం. ఈ డెకరేషన్ కాదు ప్రాముఖ్యం. ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుని ఎదుట మనం చేసే ప్రమాణం. హల్లెలూయా, హల్లెలూయా. తాళిబొట్టు లేకపోయినా పెళ్లి జరిపించవచ్చు క్రైస్తవ వివాహం, దండలు లేకపోయినా వివాహం జరిగించవచ్చు. అక్కడ చూస్తున్నారు కదా, ఆ భోజనాలు లేకపోయినా క్రైస్తవ వివాహం జరిగించవచ్చు. కానీ ప్రమాణం లేకుండా మరి క్రైస్తవ వివాహం జరగదు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యం. వీళ్ళు చేసేటువంటి ప్రమాణం ఏంటో తెలుసా? ఇది మొదలుకొని
ఈ రోజున వీళ్ళిద్దరూ చేయబోయే ప్రమాణం ఏంటో తెలుసా? వధువు కానీ వరుడు కానీ దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.